భారత్తో సహా 14 దేశాలకు సౌదీ వీసాలు బంద్ చేసిరట. ఇప్పటికే ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు బాగా. సరే సౌదీ కనుక పోయి ఏదో ఒకటి పని చేసుకుందామనంటే తాత్కాలికంగా అవి కూడా ఆపేసిరట. మన దేశంతో సహా 14 దేశాలకు వీసాల జారీని సౌదీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. హజ్ యాత్ర ముగిసే వరకు వీసాలపై జారీపై నిషేధం ఉంటుంది అని చెప్పి తెలిపిరట. ఎప్పటి వరకు? హజ్ యాత్ర ముగిసేంత వరకు ఆడికి పోవడానికి ఇంకా వీసాలు లేవు, అంటే టికెట్లు బంద్ పూర్తిగా. ప్రస్తుతం తాత్కాలికంగా పూర్తిగా బంద్ చేసిర్రు అన్నట్టు. పూర్తిగా బంద్ చేసిర్రు. దేని కోసం? ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్. ఇంకా నువ్వు ఇట్లాంటి అంతకు మించి ఏముంటాయి కానీ మనం ఆడికి పోనీకి ఇప్పటికే ట్రంప్ మొత్తం అసలు లేవు. ఈ సంవత్సరం అసలు ఎవరు పోవడానికి కూడా అవకాశం లేదట. అంతకుముందు 7,000 మంది పోతే 2023-24లో 7,000 మంది పోతే ఇప్పుడు 24-25కి వచ్చి 1,000 మంది పోయారట అంతే. అంటే ఎంత తగ్గిపోయిందో చూడండి, చాలా తగ్గిపోయింది. మరి ఇక్కడ క్లియర్ గా మనకు ఒక వార్త అయితే కనబడతా ఉంది. సౌదీ వెళ్లేదానికి మన భారతీయులకి కూడా వీసాలు బంద్ చేసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు.